సో 2014-15 ఆ ప్రాంతంలో కొంతమంది పెద్దలు కలిసి ఆలోచన చేశారు, దీన్ని ఎలా మనము చూపించాలి ప్రజలకు అని చెప్పుకుంటూ. దాన్ని పర్యవసానంగా 2016లో ముందు భోపాల్లో మొదటిసారి లోక్ మంథన్ కార్యక్రమం జరిగింది. తర్వాత 2018లో జరిగింది. తర్వాత 2022లో జరిగింది. మధ్యలో కరోనా కాలంలో జరిగింది, దాని కారణంగా జరగలేదు. ఇప్పుడు ఈసారి భాగ్యనగర్లో ఉంది. సో భోపాల్లో జరిగింది, రాంచీలో జరిగింది, తర్వాత గువాహటిలో జరిగింది. ఈసారి దక్షిణ భారతదేశంలో దక్షిణ పథము అనే అయితే వేదకాలంలో మనకి ఆ పదం ఉన్నదో, ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఈ ప్రాంతంలో మొదటి ప్రాంతము తెలంగాణ అనుకోవచ్చు. సో దాంట్లో భాగ్యనగర్లో ఈ సంవత్సరం మనం నిర్వహించుకుంటున్నాం. సో దీంట్లో వివిధ రూపాలలో సాహిత్యము, కళలు, అకాడమిక్స్లో ఉన్నవాళ్ళు అందరినీ కలుపుకుంటూ ఒక ఎగ్జిబిషన్, దాని మీద చర్చ. ఈ సంవత్సరము 3 ధ్యేయ వాక్యాల కింద తీసుకున్నారు. ఒకటేమో లోక్ విచార్, 2 లోక వ్యవహార్, 3 లోక వ్యవస్థ. ఈ 3 హిందీ పదాలు, సంస్కృత పదాలు, కానీ మనం తెలుగులో అర్థం చేసుకోవడానికి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో లోక విచార్, ఐడియాస్ అని అనుకోవచ్చు. రెండోది లోక వ్యవహారం లోపల ఈ ఐడియాస్ని ఎలా తీసుకురావాలి, ఈ ఆలోచనల్ని వ్యవహారంలో ఎలా తీసుకురావాలి. మూడోది భారతీయ ఆలోచనల్ని వ్యవస్థితంగా వ్యవస్థా రూపంలో ఎలా తీసుకురావాలి. ఇది 3 రకాల ఆలోచనలతోటి ఈసారి డెలిబరేషన్స్ ఉన్నాయి. దీనిలో ఒక 2-3 ఉదాహరణలు అనుకోవాలంటే, ఈ లోక్ అనే పదం ఏంటంటే మన దగ్గర సామాన్యంగా మనం వాడేది లోకము అనే పదం వాడతాము, జానపదం అని వాడతాము. ఈ జానపదము నగరాలు అనేది కూడా ఒక వ్యత్యాసం తీసుకొచ్చాయి. కానీ వాస్తవంగా భారతదేశం యొక్క పరిచయంలో 16 మహాజనపదాలు అని చెప్తారు. అట్లాగే 56 దేశాలు అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు. ఇవన్నీ జనపదం అనేది చాలా కామన్గా వాడే పదం. సో దాన్నే జానపదం అయింది. సో జానపదం అంటే ఇదేదో గ్రామాలు, కేవలం గిరిజన ప్రాంతాలనే కాదు. జానపదం అంటే మనం అందరూ జానపదానికి సంబంధించిన వాళ్ళమే. ఒక రకంగా చూడాలంటే భాగ్యనగర్ కూడా ఒక జనపదమే.